హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇదైతే నిన్నటి వీడియో అండి. నేను ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నాము. అందరూ కలిసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని అలా ఉన్నామనమాట. అందుకనేసి వీడియో పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదు. అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ ఉగాది అండి. ఫెస్టివల్ అందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. దాని సందర్భంగా మేము నిన్న చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం ఇలా పెద్ద పాత్ర తీసేసుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాక, అలాగే కొంచెం సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్, కొంచెం మనం బిర్యానీలోకి ఆనియన్ టమోటో ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆనియన్స్ వేసాక ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే సన్నగా చాప్ చేసుకున్న టమోటాస్ కూడా వేసేసుకొని, అందులోనే నీట్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా టమోటో మెత్తబడి, అలాగే అల్లం వెల్లుల్లి వాసన పోయేలాగా బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన ఇలా బాగా ఫ్రై చేసుకోకపోతే ఏంటంటే అది స్మెల్ అలానే ఉంటుంది, పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి టమోటో మెత్తబడి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే మనకు సాల్ట్ వేస్తే ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని కాసేపు ఇలా మగ్గించుకుంటే బాగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని, ఇప్పుడు అందులోనే మేము అయితే కొంచెం చికెన్ వేసుకొని మిగతాది కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. కర్రీ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము. హాఫ్ కేజీ చికెన్ ఇందులో వేసేసి ఒకసారి ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకొని, ఆయిల్ పైకి తేరి మనకు ముక్కలకి ఉప్పు, పసుపు, కారం అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరొకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇది సిమ్లో పెట్టేసుకొని ఆల్రెడీ ఇలా సోక్ చేసేసుకున్నాం రైస్ అనేది. ఈ రైస్ అనేది కొంచెం కొంచెంగా మనం ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి వేయడానికి నా వల్ల కాలేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెం అయితే ఇలా వేసేసుకొని మొత్తం రైస్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని, అలానే అది కొంచెం హీట్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టేసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ కదా మళ్ళీ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి హాట్ వాటర్ పెట్టుకున్నాము. ఈ హాట్ వాటర్ని అందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని, ఉప్పు అది ఏమన్నా తక్కువైతే మీకు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మూత పెట్టేస్తే మనకు రైస్ అనేది ఉడికిపోతుంది. మేము దాన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, మీకు ఆల్రెడీ కొంచెం బటరు, నెయ్యి అలానే వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసుకున్నాక ఆనియన్స్ ఇలా కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. కొంతమంది ఇలా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా ఆనియన్స్ని పేస్ట్ చేసుకుంటారు. మేమైతే అలా చేసుకోలేదు. ఇలా ఆనియన్స్ ఇలా వేసేసుకొని ఇలా టమోటో మిక్సీ పట్టేసుకొని ఆ టమోటో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకున్నాక, ఇదైతే అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఆ పేస్ట్ని ఇందులో వేసేసి ఈ పచ్చిదనం అంతా పోయేలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు నీట్గా చికెన్ ఇలా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడుక్కున్న చికెన్ ఇందులో వేసేసుకొని ఉప్పు అలాగే కారం, ధనియా పౌడర్, పసుపు అన్నీ కూడా మొత్తం అంతా క్వాంటిటీకి సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే, కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది మనకు సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కష్టమవుతుంది. నిదానంగా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకొని సరిపోతుంది అంటే ఇంకా మనము కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మా చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా ఇలా ప్లేట్లు తీసేసుకొని హాట్గా ఇలాగా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ వేసుకొని హ్యాపీగా తినేసాము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.